టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హీరో అడవిశేష్. క్షణం, గూఢచారి, మేజర్, హిట్టు వంటి వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా డెకాయిడ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శేష్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా యాంకర్ సుమాకిచ్చిన ఇంటర్వ్యూలో శేష్ బాహుబలి షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. బాహుబలి ది బిగినింగ్ సినిమాలో అనుష్కను బంధించిన సమయంలో శేష్ ఆమెను కాలితో తన్నే ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ గురించి శేష్ మాట్లాడుతూ, ఆ సీన్లో ఇంటెన్సిటీ సరిపోవడం లేదని రాజమౌళి గారు ఇంకా బలంగా తన్నుమన్నారు. ఆయన చెప్పినట్టు నేను గట్టిగా తన్నాను. ఆ దెబ్బకు అనుష్క గారి మెడ భాగం కొంచెం బెనికినట్టు అయ్యింది అని చెప్పారు. అంత గట్టిగా తన్నిన అనుష్క ఏమాత్రం కోప్పడలేదని, సీన్ బాగా వచ్చిందా అని మాత్రమే అడిగారని శేష్ తెలిపారు. ఆమె సహనం, వృత్తి పట్ల ఉన్న కమిట్మెంట్ చూసి తాను చాలా ఇంప్రెస్ అయ్యానని కూడా చెప్పారు. అందుకే ఆమెను అందరూ ప్రేమగా స్వీటీ అని పిలుస్తారని ఆయన చెప్పారు. ఇక బాహుబలి సినిమాలో అనుష్క దేవసేనగా నటించగా అడవిశేష్ భల్లాల దేవుడి కొడుకు భద్రుడిగా నెగిటివ్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అడవిశేష్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిడ్ విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఇదొక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో పాటు క్లాసిక్ లవ్ స్టోరీ కూడా. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనురాగ్ కశ్యప్, సునీల్, ప్రకాష్ రాజ్, అతుల్ కుల్కర్ని కీలక పాత్రలో కనిపించుచున్నారు. శేష్ చిన్నప్పటి స్నేహితుడైన షానిల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్ సిసిరియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిచ్చుబుడ్డి సాంగ్, ఫైర్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కూడా శేష్ కెరియర్ లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.